ఇండిగో విమాన సర్వీసుల ఆలస్యంపై స్పందించారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఇండిగో ఎయిర్లైన్స్ తప్పుడు నిర్వహణతో ఒక్క రోజులో 200 విమాన సర్వీసులు రద్దయ్యాయన్నారు. ఇండిగో తీరుతో 50,000 కుటుంబాలు ఎయిర్పోర్ట్లో ఇబ్బందులు పడ్డారన్నారు. ఇది కేవలం ఇండిగో నిర్లక్ష్యం వల్లే జరిగిందన్నారు వంశీకృష్ణ. రూల్స్ పాటించకుండా పైలట్లు, క్రూ మెంబర్లను ఎక్కువ గంటలు పనిచేయించి వారిని ఇబ్బందులు పెట్టారన్నారు. ఇండిగోపై చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకి కంప్లైంట్ ఇచ్చామన్నారు వంశీకృష్ణ. మీ అందరికి తెలుసు, గత 3 రోజుల నుంచి ఇండిగో ఎయిర్లైన్స్ కంప్లీట్ మిస్ మేనేజ్మెంట్ వలన ఈరోజు కేవలం ఒక్క రోజు 200 ఫ్లైట్లు క్యాన్సిల్ అవ్వడం జరిగింది. 200 ఫ్లైట్లు అంటే ఒక ఫ్లైట్లో 250 ప్యాసింజర్లు చెప్పున 50,000 కుటుంబాలు ఈరోజు ఎయిర్పోర్ట్లలో వాళ్ళకి ఇబ్బంది కలగడం జరిగింది. ఫ్లైట్లు ఎక్కడ పడితే అక్కడ క్యాన్సిల్ చేసేసినారు. ఇది కేవలము ఇండిగో నిర్లక్ష్యం వలన. వాళ్ళు ఏదైతే రూల్స్ పాటించాలో పైలట్ల కోసము స్పెసిఫిక్ టైమింగ్ ఉంటుంది, ఇన్ని గంటలే వాళ్ళు ప్లేన్ నడపొచ్చు అని చెప్పి ఆ రూల్స్ కూడా వాళ్ళు పాటించకుండా పైలట్లని మళ్ళీ క్రూ మెంబర్లని అందరినీ హరాస్ చేసి ఎక్స్‌ప్లాయిట్ చేసి ఎక్కువ గంటలు పని చేయించి ఆఖరికి ఈ సిచ్యువేషన్ వచ్చేటట్టు వాళ్ళు మిస్‌మేనేజ్‌మెంట్ చేసినారని చెప్పి స్పష్టంగా తెలుస్తుంది. దీని మీద నేను ఈరోజు రామ్మోహన్ నాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. వారికి కూడా రిక్వెస్ట్ పెట్టినాము, ఇండిగో మీద ప్రత్యేకంగా ఒక ఎంక్వైరీ చేయాలి, ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇట్లాంటి సిచ్యువేషన్స్ కావద్దు, ఎందుకంటే కామన్ మ్యాన్ ఇబ్బంది పడుతున్నారు. మీ అందరికి తెలుసు, ఒక ఉదాహరణగా హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోయే ఫ్లైట్ టికెట్ 4,000 నుంచి 10,000 రూపాయల వరకు మ్యాక్సిమం పోతుంది. కానీ ఈ మిస్‌మేనేజ్మెంట్ వలన ఒక ఎకానమీ టికెట్ ఇవాళ 40,000 రూపాయలకి వాళ్ళు అమ్ముతున్నారని చెప్పి వాళ్ళకి హైలైట్ చేయడం జరిగింది. దీని మీద ఖచ్చితంగా ఇమ్మీడియట్గా ఒక ఎంక్వైరీ చేసి ఇండిగో కంపెనీ ఎందుకు ఇట్లా వాళ్ళ ఆదాయం కోసం, వాళ్ళ ప్రాఫిట్ల కోసము పైలట్ల మీద, క్రూల మీద, వాళ్ళ స్టాఫ్ మీద ఎందుకు ఇట్లాంటి నిర్లక్ష్యం చూపిస్తుందని చెప్పి వారు ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కామన్ మ్యాన్ మీద మీ అందరికీ ఒకటి గుర్తించాలా, కేవలం లగ్జరీ కోసము, హాలిడేస్ కోసము ట్రావెల్ చేయడం కాదు, ప్రత్యేకంగా నెసెసిటీ బేస్డ్ చాలా మందికి ఉద్యోగాలు ఉన్నాయి, వాళ్ళ వర్క్ మీద ట్రావెల్ చేస్తుంటారు, కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయి, ఎమర్జెన్సీ మీద ట్రావెల్ చేస్తుంటారు. మరి అట్లాంటి వాళ్ళ మీద 40,000 రూపాయలకి టికెట్ ఎట్లా అమ్ముతారు? దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి, దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇది మంచిది కాదు, మన దేశానికే మంచిది కాదు. ఎందుకంటే కామన్ మ్యాన్ సఫర్ అవుతున్నాడు అని చెప్పి మళ్ళొకసారి DGCA మరి ఇతర ఏవియేషన్ అప్రూవల్ అథారిటీస్ని ఇండిగో మీద చర్యలు తీసుకోవాలి.